ప్రతి సంవత్సరం మీరు ఉగాది పండుగ జరుపుకోకుంటే ఏమైనా నష్టమా? అవును, మీకు చాలా నష్టం జరుగుతుంది. అసలు ఉగాది పండుగ అంటే ఏంటి, ఈ పండుగ వల్ల మన జీవితానికి ఏం జరుగుతుందో చెప్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఉగాది అంటే క్యాలెండర్ లో తేదీ మారడం కాదు, మన ఆలోచన తీరు మారడం. మన పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టిని ప్రారంభించింది సరిగ్గా ఉగాది నాడే. అంటే ఒక రకంగా మన భూమికి ఇది పుట్టిన రోజు. ప్రకృతి పాత ఆకుల్ని రాల్చి మామిడి పిందెలు వేపపూతలతో సరికొత్తగా ముస్తాబయ్యే అందమైన కాలం ఇది. సరిగ్గా ఈ ప్రకృతి మార్పులాగే మన జీవితాల్లోనూ కొత్త ఆశలు చిగురించాలని జరుపుకునే పండుగే ఈ ఉగాది. మనం తినే ఆ పచ్చడిలో 6 రుచులు ఎందుకు ఉంటాయో తెలుసా? జీవితం అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు, అందులో అవమానం ఉంటుంది, అపజయం ఉంటుంది, ఆగ్రహం కూడా ఉంటుంది. మనం పచ్చడిని ఎలాగైతే భక్తితో స్వీకరిస్తామో, రేపు మన జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని కూడా అంతే ధైర్యంగా స్వీకరించాలి. కష్టం వస్తే కుంగిపోకూడదు, సుఖం వస్తే పొంగిపోకూడదు. గడిచిన ఏడాదిలో మీకు ఎన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక లెసన్ లా భావించి ఈ కొత్త ఏడాదిని ఒక ఫ్రెష్ పేజ్ లా స్టార్ట్ చేయండి. మీరు రాసే ప్రతి అక్షరం ఒక విజయం కావాలి. అదే అసలైన ఉగాది సందేశం. ఈ ఉగాది నుంచి మీరు మీ లైఫ్ లో వదిలేయాలనుకుంటున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.